పొడి పొడిగా ఇలా సేమియా పులిహోర చేసుకోవడం ఎంతో ఈజీ అండి. ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు మరగపెట్టుకొని దాంట్లో పసుపు, తగినంత ఉప్పు, ఒక చెంచా నూనె వేసుకొని మరిగిన తర్వాత రైస్ సేమియా ఉంటుందండి, అది తెచ్చుకొని ఇలా కలుపుకుంటూ ఉండి కొద్దిగా మెత్తపడంగానే మనం దీన్ని వడబోసేసుకోవాలి. మరీ మెత్తగా ఉడకకూడదండి, కొద్దిగా పలుకున్నప్పుడే వడబోసేసుకొని దాంట్లో ఒక గ్లాసు చన్నీళ్ళు పోసేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా నూనె తీసుకొని పులిహోర పోపేసుకోవడమేనండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి పోపేసుకోవాలి. ఇది పొడి పొడిగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఉప్మాలాగా కూడా దీన్ని చేసుకోవచ్చు. అన్నీ వేగిపోయిన తర్వాత మనం వడబోసుకున్న సేమియా అనేసి కలిపేసుకొని, దీంట్లో ఆల్రెడీ ఉప్పేసి ఉడకపెట్టాం కాబట్టి దీనికి ఎక్కువ ఉప్పు పట్టదండి. దీంట్లో మనకి పులుపుకు సరిపడా నిమ్మకాయలు పిండేసుకొని బాగా కలిపేసుకుంటే వేడివేడిగా సేమియా పులిహోర రెడీ.